తాజా 30 సుచిలీక్స్ గొడవ ఇప్పట్లో సద్దుమణిగేలేదు. పూటకో వార్త బయటకు వస్తుండడంతో ఎవరి బండారం బయటపడుతుందోనని తమిళ సినీ ప్రముఖులు భయపడుతున్నారు. ఈ ఫోటోలు వీడియోలన్నింటినీ గ్యాదర్ చేయాలంటే ఒకరి వల్ల అయ్యే పని కాదని భావిస్తున్నారు. ఆమె వెనుక ఎవరో ఉన్నారని అనుమానిస్తున్నారు. సుచిత్ర మానసిక పరిస్థితి బాగోలేకపోవడం వల్లే ప్రైవేట్ ఫోటోలను రిలీజ్ చేస్తోందని ఆమె భర్త కార్తీక్ చెప్తున్నారు. సుచిత్ర ఏమో తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని అంటోంది. ఈ పరిస్థితుల్లో సుచిత్ర తీవ్రమైన ఆరోపణ చేసింది. తనను చంపేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. కొందరు వ్యక్తులు తన ఇంటికి వచ్చి డోర్ తీయాలని దబదబా కొట్టారని ఆమె చెప్పింది. గట్టిగా అరిచారని వివరించింది. తలుపు తీయకపోవడంతో బూతులు తిట్టి వెళ్లిపోయారని వాపోయింది. ఒకవేళ తలుపు తీసి ఉంటే తనను చంపేసేవారేమోనని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. తన ఇంటిపైకి మనుషులు పంపింది ఎవరో తనకు తెలుసునని చెప్పింది. సుచిత్ర పార్టీ ఫోటోలను లీక్ చేసిందంటే తనంతట తాను తీసుకుందని భావించవచ్చు. కానీ బెడ్రూమ్లోని ఫోటోలను వీడియోలను ఎలా సంపాదించింది అనే విషయం అంతుపట్టకుండా ఉంది. సుచిత్రను ఇంటర్వ్యూ చేసేందుకు మీడియా తెగ ప్రయత్నిస్తోంది. కానీ ఆమె ఎవరికి దొరకకుండా తప్పించుకుంటోంది. సుచిలీక్స్ లో నెక్స్ట్ ప్రియమణి వీడియోలు బయటకు వస్తాయని తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త తిరుగుతోంది.